మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలోని శ్రీ అభయాంజనేయ ఆలయానికి అయోధ్య శ్రీరాముని అక్షింతలు సోమవారం చేరుకున్నాయి. గద్దెరాగడికి చెందిన మహిళలు మంగళహారతులతో అక్షింతలకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గద్దెరాగడి వీధుల గుండా అక్షింతల శోభయాత్ర నిర్వహించారు. మహిళలు రాముని భక్తి పాటలకు నృత్యాలు, రామనామస్మరణ చేశారు. రాముని అక్షింతలను ఊరిలోని హనుమాన్ ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు వాటిని పంపిణీ చేశారు. सायं सदा मे मुन्नं सिद्धं सर्वसैन्यं सहचरुलै पदावस्तुन्नं सफलं स्वामि कार्यं मा बलमेदन्ते नीपैनं नाकमे तलपुननु मुन्टे सकलं मङ्गलमे महिमान्वितमन्त्रं नीनामम् మహాశులకి మనవి. మన భారతదేశంలో అందరి హిందువుల సంకల్పం ఏమిటంటే అయోధ్యలో రామ నిర్మాణం. అది అందరి సంకల్ప ప్రభావం చేత ఈ నెల 22వ తారీఖున రామందిర ప్రతిష్టాపన జరుగుతున్నది. అందులో భాగంగా అయోధ్య రామందిర నిర్మాణ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వామివారి చేత పూజ్యంపుడు అక్షతలు ప్రతి గ్రామానికి వస్తున్నవి. అదేవిధంగా ఈ రోజున మా గద్దాడి గ్రామంలోనికి వచ్చినవి. వాటిని అక్షతలను మా గ్రామ ప్రజలంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఘనముగా స్వామివారి నామ సంకీర్తనతోని ఊరేగింపుగా అక్షతలు మా దేవాలయానికి చేరుకున్నవి. శ్రీ సీతారాముల వారి అయోధ్య మందిరము బలరాముని గుడి నిర్మాణము పూర్తి అయిన సందర్భంగా ఈరోజు శ్రీ అయోధ్య రాముల వారి తలంబరాలను మా గద్దరాగడి గ్రామమైనటువంటి హనుమాన్ మందిర్కు తీసుకొచ్చినాము. ఈ యొక్క అక్షింతలను మా గ్రామ మహిళలు మరియు పెద్దలు, పిల్లలు, యువకులు అందరూ కూడా చాలా వేడుకగా తీసుకొచ్చి ఆ యొక్క తలంబరాలను
మా గద్దరాడి గ్రామ ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేర్చి ఆ యొక్క శ్రీరాముని యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆ యొక్క రాముని దీవెనలు ఎల్లప్పుడూ కూడా మా గ్రామ ప్రజలపై మా గ్రామంపై ఉండాలని కోరుకుంటున్నాను. గద్దరాగడి ప్రజలు మహిళలు అందరూ కలిసి అత్యంత వైభవంగా శోభయాత్రతోని అక్షంతలు టెంపుల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన అక్షంతలను ప్రతి ఇంటికి గడప గడపకు చేరవేసే విధంగా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ శ్రీరాముని వారి ఆశీర్వాదంతో వచ్చినటువంటి అక్షంతలు ఇంటింటికి గడప గడపకు చేరే విధంగా ఇక్కడి కమిటీ సభ్యులందరం తీసుకుంటాము.